రాజు మరణం సహజ మరణం కాదని, ఇది అనుమానాస్పద పరిస్థితుల్లో జరిగిన హత్య అని కుటుంబ సభ్యులు, సామాజిక సంఘాల ప్రతినిధులు ఆరోపిస్తున్నారు. అంతేకాకుండా కేసు దర్యాప్తులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, కీలక ఆధారాలను విస్మరించి ఘటనను సహజ మరణంగా చిత్రీకరించారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ పలువురు అధికారులను ఆశ్రయించిన ఫలితం లేకపోయిందని వారు వాపోయారు. దళితుడు యాదల రాజు మరణం పైన రీఎంక్వైరీ చేసి రీపోస్ట్మార్టం చేసి వాళ్ళ కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి ఎంఆర్పిఎస్ నుండి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ కేసులో ఆల్రెడీ ఈ శవానికి దెబ్బలు ఉన్నాయి. మెడకు దెబ్బ మెడ పిసికినట్టు మెడ పిసికి చంపినట్టు ఆధారాలు కనబడుతున్నాయి. ఇక్కడ కాలినట్టుగా కనబడుతుంది. అదే క్రమంలో ఇగో మొత్తం రక్తం, ఇగో కాలుకు దెబ్బ, ఇగో చెవి మీద దెబ్బ, కాలు ఇరిగి ఇట్లనే ఉంటుంది. కాలు ఇగో చెవికి దెబ్బ, ఇగో కాలు మొత్తం ఇరిగినట్టు ఇక్కడ ఆధారాలు కనబడుతున్నాయి. చంపిగో బండి మీద పోతుంటే అటు ఇటు చనిపోయింది అని చెప్పేసి పోస్ట్ మార్టం రిపోర్ట్లో వచ్చింది. బండి ఎక్కడ ఉన్నది? మొత్తం ఒక చెరువు పక్క పొంటి ఒక ముళ్ళ పొదలలో బండి ఉన్నది. బండి పక్క పొంటి మనిషి పడి ఉన్నాడు. అటాక్ బండి మీద పోతుంటే అటాక్ వస్తే బండి పడిపోతుంది. ఈయన ఎక్కడో పడతాడు, అంటే పడిపోతాడు, పోతే శరీరం మొత్తం గీసుకపోతుంది. కానీ అలాంటి గీసుకపోయిన గాయాలు లేవు. దీనిపైన పోలీసు ఎస్పీ సిపి గారు, గౌరవ వరంగల్ కలెక్టర్ గారు చర్య తీసుకొని రీపోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి, అదే క్రమంలో ఈ యొక్క దీనిపైన విచారణ పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని మరి ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని కోరుతున్నా. ఈ విషయంలో గౌరవ మందకృష్ణ మాయ గారు ఆల్రెడీ ఆయన దృష్టికి వెళ్ళింది. ఆయన దీని మీద రీపోస్ట్ మార్టం విషయంలో చర్యలు తీసుకోవడానికి ఆయన ప్రయత్నాలు ఆయన చేస్తున్నాడు. నేను ఒకటి ఇక్కడ ఉన్న పోలీసు వారికి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, మీరు అసలు ఎందుకు ఈ దెబ్బలు, శవం మీద దెబ్బలు ఉన్నాయి కదా, ఆ కోణంలో ఎందుకు మీరు విచారణ జరపలేదు? ఏదో పోస్ట్ మార్టం రిపోర్టులో ఏది అటాక్ వచ్చిందని చెప్పేసి ఒక రిపోర్ట్ రాగానే ఎందుకు మీరు ఈ విషయంలో పట్టించుకోవట్లేదు? అసలు ఎందుకు జరుగుతుంది? ఎందుకు ఈ దెబ్బలు ఉన్నాయి? ఈ దెబ్బల పేరుతో ఒక చెరువు పక్క పడి ఎట్లా పడి ఉంటాడు? ఆయన ఎక్కడ పోయాడు ఏంది అనేది సీసీ ఫుటేజ్ తీసి, అదే క్రమంలో ఈ దెబ్బల పైన రీపోస్ట్ మార్టం చేసి వాళ్ళ కుటుంబం న్యాయం చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయంలో ఈ మృతి పైన ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో మరి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నాం.